హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి ఈ డబల్ బెడ్రూమ్ లో ఇల్లు అనేది పంపిణీ అయితే జరగబోతుంది. మనది ఎక్కడ ఏందని చెప్పేసి ఈ వీడియో అయితే పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అనమాట. అదేవిధంగా మొదటిసారి కనుక మన యూట్యూబ్ ఛానల్ అయితే విజిట్ చేసినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా చేసినట్టయితే ముందు ముందు మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు పెట్టినా కానీ మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఇక చూసుకున్నట్టయితే మనకి కొల్లూరు 2లో వచ్చేసరికి మనకి 1600కి పైగా అయితే డబుల్ బెడ్రూమ్ అయితే ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. అదేవిధంగా కొల్లూరు 1లో కూడా 500కి పైగా అయితే ఇల్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి ఇది ఎవరికి చేస్తున్నారంటే 2017 నుంచి 2019 వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఇల్లు అయితే మంజూరు అయితే అయ్యాయన్నమాట. వాళ్ళకైతే పట్టాలు అయితే అప్పుడైతే ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏందని చేస్తుందంటే ఎవరైతే ఆ ఇల్లు మంజూరు అయ్యో వాళ్ళకైతే పట్టాలు పంపిణీ అయితే చేయడానికి అయితే ప్రయత్నం ఇస్తున్నాం అనమాట. మరి ఎందుకు అప్పుడైతే ఇవ్వలేదు ఎందుకని చెప్తే వాళ్ళు అనేది కొంచెం మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు అర్హులా కాదని తెలుసుకొని ఇప్పుడైతే ఈ పట్టాల పంపిణీ అయితే జరగబోతుంది. మన రీసెంట్గా అయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్ అయితే ఫామ్ ఎలా ఫిల్అప్ చేశారో వాళ్ళలో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అందువల్ల అయితే వీళ్ళకి ఇళ్ళ పంపిణీ అయితే జరగబోతుంది అనమాట. ఈ మంత్లో అయితే ఈ 1500 ప్లస్ 500 ఏవైతే ఉన్నాయో దగ్గర 2000కి పైగా అయితే ఇల్లు అయితే ఈ కొల్లూరులో అయితే ఈ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు అయితే పంపిణీ అయితే జరగబోతుంది. మరి దాదాపు చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసుకున్నారో వాళ్ళకు కూడా కొన్ని దిక్కులు అయితే ఈ డబుల్ బెడ్రూమ్లో అయితే కేటాయించడం జరిగింది. మిగతా వారికి ఏంటంటే ఈ ఇంకొన్ని తక్కువ పడుతున్నాయంట, అవి కూడా కట్టి అయితే ఎవరైతే ఉన్నారో ఈ లబ్ధిదారులు వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందంటే చెప్తున్నాను అనమాట. అదేవిధంగా మనకి ఊళ్ళల్లో ఎవరైతే ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఇల్లులు అయితే మొదలు పెట్టారో వాళ్ళకు కూడా విడతల వారికి అయితే అమౌంట్ పడతాయని చెప్పారు. ప్రతి సోమవారం ఇసుక అదేవిధంగా ఐరన్ అయితే ఫ్రీగా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారంట. కొంచెం రేట్లు కూడా పెరిగినప్పటికీ అవి కూడా తగ్గించే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం అయితే ఉందని చెప్తున్నాను అనమాట. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. జై హింద్.